ట్రంప్కి చేత కాక తను చైనా వెళ్తే ఇరాన్కి వాళ్ళు ఏదో బిగ్ బ్రదర్ అని ఇచ్చే ప్రొజెక్షన్ని ఇరాన్ డైరెక్ట్ అంది. చైనా చెప్తే మేమేమి వినమని. కొద్ది గొప్ప వాళ్ళకి ఆర్థిక సహాయం, టెక్నాలజీ లేకపోతే బాటర్ సిస్టంలో ఎక్స్చేంజ్ ఏవైతే జరుగుతున్నాయో చైనా నుంచి అంటున్నారు. ఇరాన్ ఈజ్ నాట్ ఎ ఫూల్ టు బిలీవ్ చైనా ఇస్ సూపర్ పవర్ అండి. ఇన్ దట్ కంటెక్స్ట్ చైనా ఇస్ నోవేర్ మిలిటరీలీ పవర్ఫుల్. ఈవెన్ రష్యాతో కూడా చైనా చేయలేదు. చైనా వాళ్ళు వాళ్ళ సంస్థలను అలీబాబాని పొగిడితే మనం వాళ్ళని పొగుడతాం, కానీ మన దేశంలో ఉన్న వ్యాపారవేత్తలను మనం పొగడం ఏమన్నా ఎంతకాలం అని చెప్పి మనం వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని చూసి గర్వపడతాం. వీ హ్యావ్ అదానీస్, వీ హ్యావ్ అంబానీస్, వీ హ్యావ్ టాటాస్. మనమేమో మన వాళ్ళనే తొక్కేద్దామని చూస్తాం. ఇంకా ఎప్పుడు మనం ఎదుగుతాము? దే ఆర్ ఆల్ అవర్ ప్రైడ్. ఎంతసేపు ప్రపంచ దేశాలే మన దగ్గర పెడుతూ ఉంటే మనం ఎప్పుడు వేరే దేశాల్లో వెళ్ళి పెట్టాలి? ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే విండోస్ ఏమి నిజాయితీగా అతను ఎదిగాడంటే బిల్ గేట్స్. దే ఆర్ బిల్డింగ్ ఇంపార్టెంట్ పోర్ట్స్ అదాని. దానివల్ల మనం శ్రీలంకకి, యుఏఈకి, సింగపూర్. సో జస్ట్ బికాస్ అదాని అని చెప్పి మనం వ్యతిరేకిద్దామా? చైనాని మనం నిర్వహించే స్థాయికి వచ్చాము, దానికి అదాని ఒక పాత్ర పోషిస్తున్నాడు, మనం ఎదిగాము, మన వాళ్ళు ఎదుగుతున్నారని గర్వపడదామా? బెనర్జీ మొత్తానికి ఒప్పుకున్నారా? ఓకే, ఓటమి అంగీకరించారా? యోగి లాంటి ముఖ్యమంత్రి బెంగాల్కి రావాలి. మీరు మాత్రం ఇక్కడ సురక్షితంగా ఉంటారు. రెజ్యూమ్ చేంజ్కి అన్ని రకాల దరిద్రాలు చేస్తారు. సో మనం నవ్వుకుంటాం కానీ దే ఆర్ ద బిగ్గెస్ట్ థ్రెట్. రెవల్యూషనరీ స్టూడెంట్ ఫ్రంట్ వీళ్ళు అఫీషియల్గా నక్సలైట్లను సపోర్ట్ చేస్తారు. అండ్ దే అఫీషియల్లీ బ్యాక్ టీఎంస్. మమతా బెనర్జీ నక్సలైట్లకు ఎలా సపోర్ట్ చేస్తుంది? షీ వాజ్ అగెయిన్స్ట్ సిపిఎం కదా. ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నిటి పెంచి పోషిస్తూ వచ్చింది. సో సువేందు అధికారి గారు జమాత్తోనో, పాకిస్తాన్తోనో, టర్కీతోనో పోరాడట్లేదు. హీఈస్ డైరెక్ట్లీ గోయింగ్ ఆన్ ఎ ఫైట్ అగేన్స్ట్ యుఎస్. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. అనదర్ డే జియో పాలిటిక్స్ అండ్ నేషనల్ పాలిటిక్స్ రెండింటి గురించి మాట్లాడుకుందాం. జియో పాలిటిక్స్ లెవెల్లో వచ్చేసి ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని అలా పాజ్ చేసి ట్రంప్ ఎందుకు బీజింగ్ వెళ్ళారు, ఎందుకు అక్కడి చైనా ప్రెసిడెంట్ని కలిశారు, ఏమేమి చేయబోతున్నారు, అండ్ వాళ్ళ మధ్యలో ఉన్న ఈ ట్రేడ్ డీల్స్లో చాలా మార్పులు జరిగాయి, ఎందుకు సడన్గా ఇలాంటి మార్పులు తీసుకొచ్చారు, దీనివల్ల ఏమైనా యుద్ధం ఆగబోతుందా? ఆగితే సంతోషమే, ఎందుకంటే మనకు తెలుసు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఎంత పెద్ద ఇష్యూగా మారబోతుందో. లక్కీగా మన దగ్గర ఇంకా చమురు నిల్వలు అయితే ఉన్నాయి, బట్ ప్రపంచ దేశ ప్రెసిడెంట్స్ అందరూ కూడా మనకు ఒక వార్నింగ్ ఇస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని. రీసెంట్లీ మోదీ గారు కూడా అదే చెప్పారు, మనకు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, కోవిడ్ లాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తితే మనం దానికి సిద్ధంగా ఉండాలని. సో ఇది ఇంకా ఎటు దారి తీస్తుంది, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. ఆల్సో బాగున్నానండి. ఆల్సో ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఉన్నాయి. జియో పాలిటిక్స్ నుంచి లోకల్కి వద్దాం మనం మెల్లిగా. ఎలాగో మీరు అటు నుంచి అలా తీసుకొని వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి వస్తారు కాబట్టి రావాల్సిన అవసరం ఉంది, ఊరికేం రాము, అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ విల్ స్టార్ట్ విత్ ట్రంప్ గారి బీజింగ్ విజిట్. ఏంటి, ఏం చేస్తున్నాడు? అండ్ సరదాగా ఏదో కూరగాయల షాపింగ్కి వెళ్ళినట్టు అసలు ఎందుకు వెళ్తున్నాడు? మామూలుగానే అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేస్తాడో తనకు తెలియదు, ఎందుకు ఎండ్ చేయాలో తెలియట్లేదు. బట్ జనరల్గా అమెరికన్స్ ఎప్పుడు యుద్ధం చేసినా సరే తెలిసిందే కదా, ఆయిల్ కోసమైనా ఉంటుంది, లేకపోతే రెజ్యూమ్ చేంజ్ కోసం అన్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. బట్ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. చైనాకి వెళ్ళి అక్కడ ఏమన్నా పావులు కదిపి ఏమన్నా ఇరాన్కి వస్తున్న ఫండింగ్ ఏమన్నా ఆపడానికా, లేకపోతే ఏంటి, వెళ్ళి ఏం చేశాడు, దానివల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా? సో యాక్చువల్గా ఇది కంప్లీట్లీ చైనీస్ ఫండెడ్, అంటే చైనా ఫండెడ్ వాళ్ళు నడిపే నెరేటివ్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే చెప్పారో, అంటే ట్రంప్కి చేత కాక తను చైనా వెళ్తే చైనా చెప్తే గనక ఇరాన్ వింటుంది అని. ఎందుకంటే వెస్ట్రన్ మీడియా ఇదే నడుపుతోంది, ట్రంప్కి చేత కావట్లేదు, సో అందుకనే చైనా వెళ్తున్నాడు. ఎందుకంటే చైనాలో చాలా మటుకు చైనా ఫండ్ చేసిందే. మనం చూసుకుంటే గనక CNN, MSNBC ఇలాంటి అమెరికాలో ఉన్నవి కానివ్వండి, ఆర్ ఇన్ యూరోప్. బట్ యాక్చువల్గా అక్కడికి వెళ్ళి చైనా వాళ్ళు మాట్లాడి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు. ఇరాన్కి వాళ్ళు ఏదో బిగ్ బ్రదర్ అని ఇచ్చే ప్రొజెక్షన్ని జింగ్పింగ్ చేసిన మిస్టేక్ వల్ల అంత సీన్ ఏం లేదని ఆయనే ప్రూవ్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆబ్వియస్లీ డిస్కషన్ వచ్చింది, ఇరాన్ది డిస్కషన్ వచ్చింది, ఇద్దరిది జాయింట్ స్టేట్మెంట్ అని అన్నారు. ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ టోల్ ఉండకూడదు, ఫ్రీ ఉండాలి, ట్రంప్ న్యూక్లియర్ ఫ్రీ ఇరాన్ ఉండాలి, అవి అంటే చైనా కూడా ఒప్పుకున్నట్టు వాళ్ళ స్టేట్మెంట్లో ఉంది.
ఇదంతా వచ్చిన తర్వాత ఇరాన్ డైరెక్ట్ అంది, చైనా చెప్తే మేమేమి వినమను, చైనా చెప్తే మేమేమి వినా, చైనా డిక్టేట్ చేయదు మాదని చెప్పి ఇరాన్ డైరెక్ట్ అనేసింది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే చైనాకి అంత అట్లీస్ట్ చూపించడానికి కూడా అంత లేదు ఇప్పుడు. దెన్ వై డి ట్రంప్ గో? చూపించడానికి అంత లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ రీసెంట్గా జరిగిన ఇంకా వేరే వేరే డిస్కషన్స్లో నాకు తెలిసింది ఏంటంటే చైనా ఇస్ లైక్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. పైగా అది థర్డ్ టైం అక్కడ ఉన్న టర్మ్ ఏదైతే నడుస్తుందో, లైక్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన థర్డ్ టైం నడుస్తుంది. అండ్ ఆయన చైనాని ఇప్పుడు ఒక సూపర్ పవర్గా నించోబెట్టారు అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు వెనకాల బ్యాక్ చేస్తున్నారు కాబట్టి ఇరాన్కి ఇంత ధైర్యం, అందుకే ఇంత విరోచితంగా పోరాడుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళపైన ఉన్న శాంక్షన్స్కి అన్ని పక్కన పెట్టి కూడా వాళ్ళ దగ్గర నుంచి కొద్ది గొప్ప వాళ్ళకి ఆర్థిక సహాయం, టెక్నాలజీ, లేకపోతే బార్టర్ సిస్టంలో ఎక్స్చేంజ్ ఏవైతే జరుగుతున్నాయో చైనా నుంచి అంటున్నారు. అందులో అయితే ఇరాన్ ఈజ్ నాట్ ఎ ఫూల్ టు బిలీవ్ చైనా ఇస్ సూపర్ పవర్ అండి. చైనా సూపర్ పవర్ కాదు. ఇప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దర్ ఇస్ ఓన్లీ వన్ సూపర్ పవర్, యుఎస్. అంతే. జీడిపి పరంగా ఇట్స్ గివింగ్ 15%. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు ఒకప్పుడు 2% ఉండేది, ఇప్పుడు 15% అని చెప్పేసి చెప్తున్నారు. ఫైన్, కరెక్టే, బట్ దట్ డజంట్ మేక్ దట్ కంట్రీ సూపర్ పవర్. సూపర్ పవర్ అంటే గనక యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎకనామిక్ పవర్, యూ హ్యావ్ టు లుక్ ఎట్ హార్డ్ పవర్, మిలిటరీలీ ఎంత ప్రభావం ఉంది, దాని తర్వాత డిప్లొమాటికల్లీ చైనాకి ఎంత ప్రభావం ఉందని. మన గత చర్చలో నేను మీకు చెప్పాను ఎలాగ సౌత్ అమెరికాలో ట్రంప్ స్టెప్ బై స్టెప్ చైనా ప్రభావాన్ని తీసేసుకుంటూ వచ్చారు. అండ్ దాని తర్వాత మిలిటరీలీ చైనా ఇస్ నోవేర్ పవర్ఫుల్, సెకండ్ పవర్ఫుల్ అనొచ్చు. దాని దగ్గర చాలా పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఆర్ నెంబర్స్ డజంట్ మ్యాటర్ అండి. ఇప్పుడు ఆనెస్ట్లీ స్పీకింగ్ మన ఎయిర్ ఫోర్స్ దగ్గర మనకి ఎంతైతే స్ట్రెంగ్త్ ఉండాలో మన దగ్గర అంత లేవు. 42 స్క్వాడ్రన్స్ ఉండాలి, మన దగ్గర 28 స్క్వాడ్రన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా చాలా అంటే మన దగ్గర ఎక్కువ సోవియట్ మేడ్ ఉన్నాయి, లైక్ MiG-21, MiG-29 ఇవి. అది రష్యానే వాడట్లేదు కానీ మనం వాడుతున్నాం. బట్ మన దగ్గర ఎఫిషియన్సీ ఉంది. మనం ఆపరేషన్ సింధూర్లో చూపించాం, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో చూపించాం. సో నెంబర్స్ డజంట్ మ్యాటర్, సోల్జర్స్ ఎఫిషియన్సీ ఉన్న వాటిని ఎంత మనం సమర్థవంతంగా వాడగలం అనేది మ్యాటర్. ఇన్ దట్ కంటెక్స్ట్ చైనా ఇస్ నోవేర్ మిలిటరీలీ పవర్ఫుల్. ఈవెన్ రష్యాతో కూడా చైనా చేయలేదు. ద ఓన్లీ పవర్ చైనా హ్యాస్ ఇస్ ఎకనామిక్ లెవరేజ్, అంతే. ఈవెన్ ఆ ఎకనామిక్ లెవరేజ్ కూడా ఇప్పుడు డౌన్ టౌన్ లో ఉంది. అదేంటండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 30,000 అని చెప్పేసి అంటున్నారు. మరి చైనా ఎకనామిక్ బబుల్ అండి అది. చైనా ఇప్పుడు ఏదైతే మనం నెంబర్స్ చెప్తున్నామో, హౌ టు వెరిఫై చైనా నెంబర్స్, ట్రాన్స్పరెన్సీ ఉండదు చైనా దాంట్లో. ఎగ్జాక్ట్లీ. సి జింగ్పింగ్ లేక ముందర వరకు చైనా వేరు, జింగ్పింగ్ వచ్చాక చైనా వేరు. జింగ్పింగ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కోవిడ్ తర్వాత అసలు కోవిడ్ ముందర చైనా గ్రోత్ రేట్ ఎంత ఉంది? ఇన్ఫాక్ట్ కోవిడ్ కూడా జింగ్పింగ్ వచ్చే ముందర చైనా గ్రోత్ రేట్ 10, కొన్నిసార్లు 8 to 10, 11, 12 ఉంది. ఇప్పుడు 3-4 వస్తే వాళ్ళు ఇలా టేబుల్స్లో కొట్టుకుంటూ ఉంటారు అందరూ. అంటే వాళ్ళు ఎంత దింపుకున్నారో చూడండి. సో అగైన్ ఇవన్నీ కూడా కల్పితాలే. ఐఎమ్ కుకింగ్ అప్. నాకు యుఎస్ కాన్సులేట్ నుంచి డబ్బు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనుకుందాం, నిజంగా రాలేదు, జస్ట్ ఒక డాలర్స్ ఇచ్చుంటాయి మీకు ఆల్రెడీ. ఓకే, అంటే జస్ట్ నేను అది కూడా అనుకుందాం. ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. రీసెంట్లీ ఐ థింక్ మీరు చాలా మంది ఇంటర్వ్యూ చూస్తుంటారు. జస్ట్ వాంట్ టు నో యువర్ ఒపీనియన్. యుఎస్ చైనా విజిట్, ట్రంప్ విజిట్ ఏదైతే ఉందో అవుట్కమ్ లో ఎవరికి లాభం జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారు? చైనాకి జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను చెప్తాను ఇట్ ఈస్ ఫర్ యుఎస్. యుఎస్ ఇస్ ద క్లియర్ విన్నర్. అవునా? ఎగ్జాక్ట్లీ, యుఎస్ క్లియర్ విన్నర్. ఎందుకంటే నేను చెప్తా. నెంబర్ 1, చైనా యుఎస్ ఏరోప్లేన్స్ కొనకూడదు అనుకుంది. మనకి ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్లో 2 జైంట్స్ ఉన్నాయి. ఒకటి యూరోప్లో ఎయిర్ బస్, రెండోది బోయింగ్. ఈ 2 కాదని చైనా ఇండిపెండెంట్గా ఒక డెవలప్ చేస్తోంది. కానీ ఇప్పుడు అది ఉన్నా కానీ దానికి ఏంటంటే యుఎస్ షేరింగ్ చేయాలి కొన్ని. యుఎస్ ఆపేసింది అది. ఎలా అయితే చైనా రా మెటీరియల్స్ ఇవ్వడం ఆపేసిందో, క్రిటికల్ రేర్ ఎర్త్ మినరల్స్, అలాగే చైనా యుఎస్ దగ్గర ఉన్న టెక్నాలజీ షేరింగ్ ఆపేసింది. సో దానివల్ల అది ఇండిజినస్లీ తయారు చేయాలనుకున్న ఏరోప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. సో దానివల్ల ఇప్పుడు బోయింగ్ తీసుకుంటోంది. బోయింగ్ తీసుకోవడం కోసమే ట్రంప్ అక్కడి వరకు వెళ్ళాడంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. బోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్యాకర్స్ ట్రంప్కి ఎన్నికలప్పుడు వాళ్ళకి ఎకో సిస్టమ్ బ్యాకర్స్, దాంట్లో బోయింగ్ చాలా ఇంపార్టెంట్. సో బోయింగ్ తీసుకుంది.
దీన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఎవరిది పై చేయి అయిందంటారు? ట్రంప్. బట్ ఇది ఎప్పటి నుంచో అసలు ఎన్నో సంవత్సరాల నుంచో ఉన్న డీల్ కదా, లైక్ 200 బోయింగ్ యాక్చువల్ గా aircrafts చైనా తీసుకోవడం. పాస్ పెట్టేసింది. ఓకే. చైనా మనం సొంతంగానే డెవలప్ చేసుకుందాం అనుకుంది. ఎయిర్ బస్ కూడా ఇక్కడ మేక్ ఇన్ చైనాది కూడా ఎయిర్ బస్ ఆఫర్ కూడా ఉంది. బట్ చైనా స్టిల్ సొంతంగా వెళ్ళాలనుకుంది. బట్ ఇప్పుడు బోయింగ్ ఇచ్చింది. ఇంకొకటి చెప్తా, మనకి లాస్ట్ ఇయర్ ట్రేడ్ డీల్ తెలిసిందే ఇద్దరి మధ్య. వీళ్ళు 200 అంటే వీళ్ళు 300 అలా నెంబర్స్ పెంచుకుంటే వెళ్ళారు. అలాగే ట్రంప్ ఏదైతే బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తారో చైనాకి, చైనా బ్యాన్ పెట్టేసింది. యుఎస్ బీఫ్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ టు చైనా. ఇప్పుడు ఆ బీఫ్ బ్యాన్ తీసేశారు. ఆ బ్యాన్ తీసేశారు. దాని తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, సోయాబీన్ అవి తీసుకుంటున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ట్రంప్ ని బ్యాక్ చేసిన ఎకోసిస్టమ్ లాబీ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ లాబీ, అగ్రికల్చర్ లాబీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. వాళ్ళు డీల్ సింపుల్, నేను నీకు భారత్ మార్కెట్ ఇస్తాను, నువ్వు నాకు బ్యాకింగ్ చేయనేది ట్రంప్ పెట్టిన డీల్ అండి. ఎందుకంటే 1.4 బిలియన్ పాపులేషన్, సో మంచిదని. కానీ అందుకే మనం చూసుకుంటే ట్రేడ్ డీల్ ముందర కూడా వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ ఆర్ కామర్స్ సెక్రటరీ హావర్డ్ లట్నిక్ అనే అతను మన దగ్గర కాన్క్లేవ్లో ఆన్లైన్లో జాయిన్ అయ్యి కూడా, మీరు ఇచ్చే సబ్సిడీస్ ఆపండి రైతులకి, మీ అగ్రికల్చర్ది మీరు ఓపెన్ అప్ చేయండి, మీ డైరీ ఓపెన్ అప్ చేయండి అన్నీ అని అంటూ వచ్చాడు. కానీ మనం ఓపెన్ అప్ చేయలేదు. ఇప్పుడు మనది చేయకపోతే దే నీడ్ అన్ ఆల్టర్నేటివ్. అంతో ఇంతో పాపులేషన్ సేమ్ మనదే వాళ్ళది. సో అగ్రికల్చర్ది ఇప్పుడు చైనాకి వెళ్ళింది. విన్ విన్ సిచ్యువేషనే ట్రంప్కి ఇంకా అగ్రికల్చర్ లాబీకి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సరే ఇరాన్ ఎందుకు బ్యాకింగ్ చేస్తుంటే ఆయిల్ కావాలని అన్నారు. ట్రంప్ ప్రకటించాడు ఆయిల్ తీసుకుంటుంది, చైనీస్ క్యారియర్స్ వస్తాయి టెక్సాస్కి, గుడ్ విన్ ఫర్ అస్ అని. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చైనీస్ స్టూడెంట్స్ ఇక్కడికి యుఎస్కి వస్తున్నారు, వాళ్ళ యూనివర్సిటీస్కి వస్తారు, వాళ్ళది మళ్ళీ అక్కడ బాగానే ఉంటుంది. సరే వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళు డెవలప్ చేసుకుని మళ్ళీ చైనాకే వెళ్తారా, అక్కడ ఉంటారా, సెకండరీ. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. బట్ ఇప్పటిది చూసుకున్నట్టయితే ఇన్ ఎవ్రీ కంటెక్స్ట్ ఆర్ ఇఫ్ నాట్ ఎవ్రీ 60 to 70% ట్రంప్ది అప్పర్ హ్యాండ్ కింద ఉన్నట్టు అనిపిస్తుంది. 60 to 70% ఇస్ ట్రంప్స్ విక్టరీ ఇక్కడ. అండ్ ఎందుకంటున్నానంటే, చాలా మంది ఏంటంటే జింగ్పింగ్ ఒక ట్రాప్ గురించి మాట్లాడాడు. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఐ ఓపెనర్ ఫర్ ట్రంప్. అంటే నువ్వు ట్రాప్ చేయకూడదు, చైనా యుఎస్ డిక్లైనింగ్ పవర్ అన్నాడు. యుఎస్ మేబీ ఏ డిక్లైనింగ్ పవర్, బట్ ఈస్ చైనా ఇన్ ఎ పొజిషన్ టు ఛాలెంజ్ యుఎస్? ఈస్ చైనా ఇన్ ఎ పొజిషన్? ఒకవేళ అదే అయినట్టయితే ఇప్పుడు అందరి లెక్క ప్రకారం యుఎస్ ఈస్ లాక్డ్ ఇన్ ఇరాన్ బ్యాటిల్. దాని ఆర్సెనల్ వీక్ అయిపోయాయి, అమ్యునిషన్ అయిపోయింది, అదే చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది, అడుక్కుంటోంది ఎవరు దాన్ని కాపాడతారని. ఇంతకంటే మంచి టైం తైవాన్ ఇన్వైట్ చేయడానికి ఏముందండి? చైనా వెళ్తుందా తైవాన్లోకి? ఆల్రెడీ వాళ్ళకి నిప్పు నీరు అన్నట్టుగా ఆల్రెడీ మాట్లాడారు, దాంతో పోల్చారు కూడా. కరెక్ట్. మాటలు భౌగోళిక రాజకీయాల్లో ఈవెన్ మన లోకల్ రాజకీయాల్లో అయినా మాటలు చేష్టలు చాలా డిఫరెంట్ ఉంటాయి. ఏదైతే చేస్తారో మాటల్లో చాలా మటుకు చెప్పరు, చెప్పనివి చేయని మాటల్లో చెప్తారు. సో మీరు చూసుకుంటే మాటలు జింగ్పింగ్ ఉన్నాయి, చేష్టలు ట్రంప్కి వెళ్ళాయి. సో లెట్స్ బి వెరీ ఆనెస్ట్, చైనా ఈస్ ఇన్ నో పొజిషన్ టు ఛాలెంజ్ యుఎస్ ఆర్ ట్రంప్. యుఎస్ఏ డిక్లైనింగ్ అవుతూ ఉండొచ్చు, నేను కాదనను, బట్ స్టిల్ ఇన్ అప్పర్ హ్యాండ్. ఇట్ హాస్ అన్ అప్పర్ హ్యాండ్. ఇప్పుడు నేను మీకు చెప్పాను, మీ దగ్గర ఇంకా వేరే ఇన్ఫో ఉన్నా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ప్లీజ్ షేర్, ఐ జస్ట్ సీ. ఇప్పుడు బోయింగ్ తీసుకుంటున్నారు, అగ్రికల్చర్ తీసుకుంటున్నారు, ఆయిల్ తీసుకుంటున్నారు, దాని తర్వాత వాళ్ళది బాండ్స్ ఎస్ ఇవన్నీ తీసుకుంటున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు. ఇంకేం కావాలి ఇంతకంటే యుఎస్ కి? ఇట్ ఈస్ ఎ గుడ్ విన్. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్ లో ఇదే చూపించుకుంటాడు ట్రంప్, ఎస్ నేను చైనాతోని ఇంత చేసుకున్నానని. అగ్రికల్చర్ లాబీ వాళ్ళు యుద్ధం స్టార్ట్ అవ్వక ముందర ట్రంప్ అక్కడ రైతులు ట్రంప్ నెత్తి మీద కూర్చున్నారు, చైనా ఆపేయడం వల్ల సోయాబీన్ అవి అన్ని మాకు కష్టంగా ఉందని. బిగ్ విన్ అయిపోయింది. దీనివల్ల యుఎస్ లో సమస్యలు సాల్వ్ అవుతాయి అనట్లేదు. ఇంటలెక్చువల్స్ ఎవరైతే నరేటివ్ బిల్డర్స్ వేరే దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు ఒక మెసేజ్ ఏం వెళ్తుంది అంటే, యుఎస్ ఇస్ ద సూపర్ పవర్ అని. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చాలా మంది చైనాని మీరు ఇందాకే అన్నారు అదొక అది కూడా ఇంకొక సూపర్ పవర్ కదా అని, ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. మీకు నేను మనదే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పాను వాళ్ళ లాబీ వాళ్ళవన్నీ ఓపెన్ అప్ చేసేసారని. ఇంకొకటి వాళ్ళ పెట్టుబడులకు కూడా చైనా అంగీకరించింది, పెట్టుబడులను కూడా యాక్చువల్లీ పాజ్లో పెట్టింది.
యుఎస్ సంస్థలు అవి. ఇప్పుడు అది కూడా వచ్చింది. యుఎస్ అగ్రికల్చర్ ఓపెన్ చేసింది, దాని తర్వాత అన్ని ఓపెన్ చేసిందని అన్నాను. మనం ఇటీవల మీకు మన భారత్కి యుఎస్కి మధ్యన ఉన్నది తెలిసిందే. వాళ్ళు అగ్రికల్చర్ ఓపెన్ చేయమంటే మేము చెయ్యము అని అన్నారు, డైరీ ఓపెన్ చేయమంటే చెయ్యమన్నారు. సో నథింగ్ మోర్. కానీ మనం ఎంత దీని విషయంలో మనం ఎంత దృఢ నిశ్చయంతో మనం ఒక లైన్ అనుకుంటే ఆ లైన్కే కట్టుబడి ఎవరి కోసమో మనం మార్చకుండా ఉన్నామనడం చిన్న ఉదాహరణ. మనం న్యూజిలాండ్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని గురించి సంబంధించిన చర్చ న్యూజిలాండ్ పార్లమెంట్లో అయింది. పార్లమెంట్లో అయితే విపక్ష నేతలు ఆరు ఇంకెవరో అధికారంలో ఉన్న వాళ్ళని తిట్టిపోసారు. మీరు డైరీని అగ్రికల్చర్ లా ఎందుకు ఓపెన్ అప్ చేయించలేకపోయారని అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, మేము అక్కడ అధికారులతో మాట్లాడాము, అంటే భారత్ అధికారులతో మాట్లాడాము, భారత్ ఏమంటారు మంత్రులతో మాట్లాడాము. మంత్రులైతే ఎంత వాళ్ళు ఎలా ఉన్నారంటే, మేము అగ్రికల్చర్ డైరీ ఓపెన్ చేయమంటే డీల్ క్యాన్సిల్ అని టేబుల్ మీద నుంచి వాళ్ళు లేచి వెళ్ళిపోయేంత అగ్రెసివ్ అయ్యారు వాళ్ళు. అసలు ఏమీ ట్రేడ్ రాదనుకుని మేము వచ్చిందన్నా చేద్దామనే దానికి మేము దిగామని అన్నారు. సో ఇక్కడ మరి మనం చైనా కంటే బలంగా ఉన్నట్ట? అంటే మనకు కొన్ని రీజన్స్ ఉన్నాయి కదండి. ఎందుకంటే ముఖ్యంగా డైరీ అండ్ అగ్రికల్చర్ విధంగా అగ్రికల్చర్ ఎందుకు మనం ఆపామంటే, వాళ్ళ ఫీడింగ్ ఏదైతే ఉందో వాళ్ళ అక్కడున్న లైక్ వాటికి ఇచ్చే ఫీడింగ్లో నాన్ వెజిటేరియన్ శాంపిల్స్ వాళ్ళకి ఇచ్చే ఫీడింగ్లో అది ఎక్కువ ఉండడం వల్ల అది మనకి యాంటీ కదా, ఆ ఉద్దేశంతో మనం ఆపామని చెప్పేసి. 100% కరెక్ట్. మనం అందుకే ఏదంటే డైరీకా డైరీ సో ఎందుకంటే వాళ్ళది అక్కడ బీఫ్ అన్ని కలుస్తాయి, ఇంకేవో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ వాళ్ళవి. సో అందుకని యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. రీజన్ మనకు రీజన్ ఉంది, బట్ ఎదుటి వాళ్ళకి ఆ రీజన్ అవసరం లేదు కదా. బట్ స్టిల్ వీఆర్ రెజల్యూట్. మనం ఎంత ఈ రెండిట్లో మాత్రమే మనం నిలువరించాం. కరెక్ట్. మనం ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నాం. అది న్యూజిలాండ్ పార్లమెంట్ చెప్పిన. ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, టైమింగ్ చూడండి. క్లోజ్ చేసి ఉంచిన మార్కెట్లు చైనా ఓపెన్ చేసింది. అండ్ ఎందుకు క్లోజ్ చేసామో, క్లోజ్ చేసి ఉంచడాన్ని మనం ఎంత దృఢంగా నిర్ణయించుకున్నాం అనేది న్యూజిలాండ్ చెప్పింది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా యుఎస్ చెప్పలేదు కదా, యుఎస్ పరువు పోతుంది. కానీ మనం ఈ విషయంలో మనం ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నాము, మనం ఎటువంటి పంద మార్చుకోవట్లేదు అనేది న్యూజిలాండ్ మనకు బహిరంగంగా చెప్పింది. టైమింగ్ చూడండి. అంటే సో నేనేమి ఇప్పుడు మనం చైనా కంటే శక్తివంతం అయ్యామని చెప్పట్లే. నేను ఆ ఇల్యూజన్లో లేను. బట్ నేను చెప్పేది ఏంటంటే, చైనా ఎలాగిప్పుడు సకంబ్ అవుతుంది ప్రెషర్కి. వాట్ ఈస్ దట్ కంపల్షన్? సో నేను మీకు చెప్పాను లాస్ట్ టైమే, చైనాకి ఇప్పుడు క్రైసిస్లో ఉంది. ద వెరీ థింగ్, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా ట్రంపే చెప్పాడు, ట్రాప్ చేయకనన్నా. ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ ఏంటంటే జింగ్పింగ్ ఫిరోషియస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, బట్ జింగ్పింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అడ్మిటింగ్ దట్ యుఎస్ వాంట్స్ టు వేజ్ అ వార్ విత్ చైనా, యుఎస్ ఇస్ ట్రాపింగ్ చైనా అని చెప్పి జింగ్పింగ్ అడ్మిటెడ్ పబ్లిక్లీ. What more proof we need than this to say that China is not in a very good position? So ఇరాన్ ఏదో చైనా ప్రభావం చూపించగలుగుతుంది, ఇరాన్ చైనా యుఎస్ని ఛాలెంజ్ చేయగలుగుతుంది, ఆర్ ఇప్పుడు జరిగిన దాంట్లో ట్రంప్ వీక్ అయ్యాడు, ఓడిపోయాడు. దీస్ ఆర్ ఆల్ ఇల్యూషన్స్. నేను ట్రంప్ని పోవట్లేదు. ట్రంప్ ఈజ్ అన్ అబ్సల్యూట్ మేనియాక్. మనం ట్రంప్ని అస్సలు నమ్మలేం. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలియదు. కానీ ట్రంప్ని బ్యాక్ చేసేవాళ్ళు, యుఎస్ ఎస్టాబ్లిష్మెంట్ బిహైండ్ ద సీన్స్ ఎవరైతే ఉంటారో, దే హావ్ స్టిల్ షోన్ టు ద వరల్డ్ దట్ దే ఆర్ ద సూపర్ పవర్స్. అండ్ వాళ్ళని ఛాలెంజ్ చేసే పొజిషన్లో చైనా ఏమాత్రం లేదు అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఐ థింక్ ఇప్పుడు ఇరాన్ ఎలా ప్రవర్తిస్తుందో మనం చూడాలి. ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ ఇరాన్ అండ్ యుఎస్ది. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నాకు అనిపించింది షేర్ చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఇంపార్టెంట్ టైమింగ్ చూడండి. ఆఫ్ కోర్స్ న్యూజిలాండ్తో మనకి మాట్లాడింది యుఎస్ చైనా దానికి వర్తించదు, కానీ ఒక బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఓపెన్ అప్ అయిపోయింది చైనా. మన మీద టారిఫ్లు ఉన్నా మనం ఓపెన్ చేయకుండా ఉన్నాం. టారిఫ్ వాళ్ళే తగ్గించుకున్నారు. మనం ఏమన్నా కన్సెషన్ ఇచ్చాము? ఎప్పుడు మనం ఏమీ కన్సెషన్లు ఇవ్వలేదు. ట్రంపే 25 అన్నాడు, ట్రంపే 15 అన్నాడు, తర్వాత ట్రంపే 18 అన్నాడు, ఇప్పుడు 10 అన్నాడు, ఎంతో మరి ఇంకా తెలియదు, 18. సో అంతే, మనం ఏం కన్సెషన్ ఇచ్చాం? బట్ స్టిల్ ట్రంప్ దిగొచ్చాడు. సో దిస్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ వేర్ భారత్ ఈస్, వేర్ చైనా ఈస్ అండ్ వేర్ యుఎస్ ఈస్. చైనా could be a second power, but it is on a declining phase. US is a superpower, but could be in a declining phase. Bharat is nowhere a superpower, but it is an independent power.
దిస్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ దట్ వీ ఆల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ వీ ఆల్ షుడ్ నో. సో అంతర్గతంగా ఎక్కడైనా సరే ఇరాన్కి సపోర్ట్ చేయొద్దు అలాంటి అయిన అవకాశం చెప్పుండొచ్చు, బట్ చెప్పినా సరే మరి జింగ్పింగ్ వింటాడా లేదా అనేది ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఇది ఇరాన్ నిలబడి ఉండడం అనేది చైనా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ద మూమెంట్ ఇరాన్ ఫాల్స్ వెస్ట్ ఏషియాలో చైనా గ్రిప్ మొత్తం పోయింది. ఆల్రెడీ సౌత్ అమెరికా పోయింది, ఇంకా నెక్స్ట్ చైనా కూడా పోయింది అంటే కనుక ఇంకా చైనాది ప్రభావం తగ్గి కోల్డ్ వార్ టైంలో ఒక్కొక్కటి పోతూ వచ్చినట్టే. సో ఖచ్చితంగా టూత్ అండ్ నెయిల్ ఇరాన్ విషయంలో పోరాడుతుంది, కానీ ఎంతకాలం చైనా పోరాడుతుంది అనేది కూడా మనం చూడాలి. బట్ ఇన్ని కన్సెషన్స్ చైనా ఇచ్చిందంటే మరి చైనా యూఎస్ ఏం ఆఫర్ చేస్తుందో మనకి ఇంకా ఏం కనబడలేదు, ఏం తెలియలేదు. వీ హ్యావ్ టు సీ వాట్ దట్ ఈస్ అని ఐ థింక్ రాబోయే కాలంలో మనకి ఇంకా స్పష్టమైనది, మనకి ఇంకొక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ కూడా ఆహ్వానించారు జింగ్పింగ్ని రావాలని యుఎస్. సో మేబీ మనకి ఇంకా క్లియర్ పిక్చర్ అప్పుడు రావచ్చు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ దీంతోనైతే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ చైనా ఈజ్ నో వేర్ ఇన్ అ పొజిషన్ టు ఛాలెంజ్ యుఎస్. దట్ ఈస్ మై అబ్జర్వేషన్. మనం ఎలాగో అసెండింగ్ ఆర్డర్లో అలా వస్తాం కాబట్టి, లైక్ జియో పాలిటిక్స్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి మెల్లిగా లోకల్కి వస్తాం కాబట్టి మళ్ళీ ఇది మిక్సప్ అయిపోతుందని ఇప్పుడే అడుగుతున్నాను. సో వాట్ ఈస్ దిస్ అదాని థింగ్, లైక్ ఈ 10 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అదాని పైన ఉన్న ఛార్జెస్ ఏవైతే తీసేస్తామని చెప్పేసి ఇది కొంచెం లైక్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అంటే నేను చదవడం వేరు, చూస్తున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి లైక్ వాట్ ఈస్ దట్ బిహైండ్? ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను అంత లీగల్వి ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే ఆ లేమన్ టర్మ్స్ అవి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, అదాని మీద వచ్చినవన్నీ ఏంటి అంటే ఇట్ వాజ్ అ వెరీ టార్గెటెడ్ ఎజెండా టు వీకెన్ భారత్స్ గ్రోత్. ఎందుకంటే మనం గనక గమనించినట్టయితే హిండన్బర్గ్ది చేసినప్పుడు ఏదైతే హిట్ జాబ్ ఉందో అదాని అప్పుడు 2వ రిచెస్ట్ పర్సన్. ఓకే, అరౌండ్ ఐ థింక్ 230 బిలియన్ ఎంత వస్తుంది. ఇప్పుడు ఇట్ కేమ్ డౌన్ టు 78 బిలియన్ అదానిది. అండ్ దాని తర్వాత అదాని సంస్థది కూడా వచ్చేసింది. సరే అదాని ఏమైపోయారని పక్కన పెట్టండి, అదాని గ్రూప్ అనేది భారత్ సంస్థ. ఇప్పుడు నిజానికి మనది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా విషయాల్లో మనని స్ట్రెంగ్తెన్ చేసిన దాంట్లో అదాని పాత్ర చాలా కీలకం. ఇటీవల ఉత్తరప్రదేశ్లో ఒక హైవే చాలా రికార్డ్ టైంలో కట్టడంలో అదాని పాత్ర చాలా ఉంది. అంటే నేను ఉత్తి అదానిదే అనట్లే, మన దేశంలో ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఆఫ్కాన్ అని ఒక సంస్థ ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షార్పూజీ అనే గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళది అనుకుంటుంది ఆఫ్కాన్. యూరోప్లో వాళ్ళకు ఒక ట్రైన్ది ఐ థింక్ ఒక ట్రైన్ కారిడార్ ఏదో కట్టే అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం ఒక భారతీయ సంస్థకి యూరోప్ నుంచి ఇలాంటి ఆఫర్ వచ్చింది. అంటే వీఆర్ గ్రోయింగ్. బీట్ రిలయన్స్, బీట్ అదాని, బీట్ బిర్లా, బీట్ టాటా, దే ఆర్ ఆల్ అవర్ ప్రైడ్. దురదృష్టవశాత్తు మనం ఎలా చూస్తామంటే వీళ్ళందరినీ మనమే మన 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 మైండ్లో ఎలా పెట్టారంటే దే ఆర్ ఆల్ వీళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టు పెట్టారు. మళ్ళీ మనమే గూగుల్ని పొగుడుతాం, మనమే మళ్ళీ మైక్రోసాఫ్ట్ని పొగుడుతాం, మనమే చైనా వాళ్ళు వాళ్ళ సంస్థలను అలీబాబాని పొగిడితే మనం వాళ్ళని పొగుడతాం. కానీ మన దేశంలో ఉన్న వ్యాపారవేత్తలను మనం పొగడం. ఏమనంటే వ్యాపారవేత్తలు లంచగొండలు అంటారు. నేను బహిరంగంగా అడుగుతాను, నిజాయితీగా వ్యాపారం చేసి ఎవరు గెలవగలరు? ఈజ్ ఇట్ పాసిబుల్? చిన్నవాళ్ళైనా మీరే చెప్పండి, చిన్నవాళ్ళైనా ఎక్కడో చూడదు ఏదో ఒకటి వాళ్ళు మెలిక వాళ్ళు వాడకుండా అవ్వగలరా? ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే విండోస్ ఏమి నిజాయితీగా అతను ఎదిగాడంటే బిల్ గేట్స్. యాపిల్ నుంచి సాఫ్ట్వేర్ దొంగతనం చేసే కదా బిల్ గేట్స్ ఎదిగింది. మైక్రోసాఫ్ట్ అంతా ఎక్కడి నుంచి దొంగలించాడు? యాపిల్ వాళ్ళు కష్టపడి స్టీవ్ జాబ్స్ కష్టాన్ని మొత్తం బిల్ గేట్స్ దొంగలించి కదా ఈ రోజు పత్తిత్తు మాటలన్నీ మాట్లాడతాడు బిల్ గేట్స్ బయటకు వచ్చి తను ఒక సంఘ సంస్కర్త కిందన. ఎవరికి తెలియదు బిల్ గేట్స్ చేసేవి? కరోనాది నిజానికి స్ప్రెడ్ చేయడంలో బిల్ గేట్స్ పాత్ర ఉంది. సో నేను అదే అండి, ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా క్లీన్ ఉండడండి. వీ హ్యావ్ టు బి యాజ్ క్లియర్ యాజ్ దట్. పొలిటీషియన్లు ఎలా అయితే 100% క్లీన్ ఉండరో వ్యాపారవేత్తలు అలా క్లీన్ ఉండరు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక దేశాభివృద్ధికి దేశం ఎదుగుదలకి వాళ్ళు ఎలా సహాయపడుతున్నారనేది చూడాలి. ఈరోజు మనకి దే ఆర్ బిల్డింగ్ ఇంపార్టెంట్ పోర్ట్స్ అదాని. దానివల్ల మనం శ్రీలంకకి, యుఏఈకి, సింగపూర్ వీటికి ప్రత్యామ్నాయంగా మారుతున్నాం. అంటే ప్రపంచ దేశాలు షిప్ మూవ్మెంట్ చేయాలి అంటే కనుక వాళ్ళు మన పోర్టర్ ఆల్సో దట్ దే ఆర్ పేయింగ్ అస్ మనీ. మనకి ఇక్కడ ఉపాధి వస్తుంది, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, దాని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతుంది, రీజనల్ పవర్గా మన ప్రభావం పెరుగుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ అదాని. సో అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఈరోజు ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే, ఎస్పెషల్లీ ఇప్పుడున్న క్రైసిస్లో అందరికీ తెలుస్తుంది. అదాని ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ దట్ రెన్యూబుల్ ఎనర్జీ.
అదానిది సోలార్ ఎనర్జీ కానివ్వండి, ఐ థింక్ ఎక్కడ గుజరాత్లో చాలా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సోలార్ ప్లాంట్స్ అదాని కట్టారు. సో రిన్యూబుల్ ఎనర్జీలో అదాని ఉన్నారు, పవర్ సెక్టర్లో అదాని ఉన్నారు, ధారావి ఈరోజు డెవలప్ చేస్తున్నారు. మన స్లమ్ని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఎదుగుతున్న దేశంలో ఎవరు స్లమ్ని గొప్పగా చెప్పుకుంటారు? చిన్న ఇంటి నుంచి ఎవరైనా పెద్ద ఇంటికి వెళ్ళాలని అనుకుంటారు. అద్దెకున్న ఇంటి నుంచి ఎవరైనా పెద్ద ఇంటికి వెళ్ళాలనుకుంటారు. సొంత ఇల్లు కొనుక్కుని వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగా అయితే కనుక డూప్లెక్స్కి వెళ్ళాలనుకుంటారు. డీలక్స్ డూప్లెక్స్కి వెళ్ళాలని ఎవరికన్నా కళ ఉంటుంది. మరి అలాగే స్లమ్ ఉన్న ఎదుగుతున్న భారత్లో స్లమ్, అది కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్లో ఏషియాస్ లార్జెస్ట్ స్లమ్ ఉండడం కరెక్టా? ఆ స్లమ్ని కొన్నేళ్ళు, ఒక దశాబ్దం పడుతుంది ఇప్పుడు ధారావి చేయాలంటే. స్టిల్ అదాని హాస్ టేకెన్ అప్ దట్ ప్రాజెక్ట్. సో ఒక దేశ ఆర్థిక వ్యవస్థని, మన దేశాన్ని ఆత్మనిర్భర్ చేయడంలో, ప్రపంచంలో మనకంటూ ఒక లెవరేజ్ క్రియేట్ చేయడంలో అదాని ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ కీ రోల్. నేను ఉత్తి అదానిదే అనట్లేదు, మీరు ఉత్తి అదాని అన్నారు కానీ నేను అదాని అన్నా. ఈవెన్ రిలయన్స్ ఆ పాత్ర పోషిస్తోంది, టాటాస్ ఆ పాత్ర పోషిస్తుంది. సెమీకండక్టర్స్, టాటా సెమీకండక్టర్స్ మనకు కట్టారు ఇక్కడ, ఐ థింక్ అస్సాంలో కట్టారు. అసలు కళని అనుకున్నారు అందరూ. సెమీకండక్టర్స్ అంటే నవ్వారు, భారత్లో సెమీకండక్టర్ వస్తుందా. బట్ నౌ వీ హ్యావ్ సెమీకండక్టర్స్. బిర్లాలు కూడా చాలా ఇంపార్టెంటే. సో వీ హ్యావ్ టు బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఎంటర్ప్రెన్యూర్స్ అండి. ఈ ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ చెప్తారో, చైనాలో కంపెనీస్ లేవా? బైదు చైనాదే, అలీబాబా చైనాదే. వాళ్ళు మరి అన్నన్ని సంస్థలు ఎందుకు పెట్టుకున్నారు? అంటే చైనాలో ఎన్నన్నా ఉండొచ్చు, మన దగ్గర మన సంస్థలు ఉండకూడదు. మనం మాత్రం మన వాళ్ళని ఎదగనివ్వకూడదు. ఎప్పుడు మనం అంటూ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నంతకాలం ఎప్పుడైనా ఎవరైనా మనని తొక్కేస్తారు, ఉండకూడదు కదా. ఇట్ వాజ్ ఎ వెరీ క్లియర్ కట్, అది హిట్ జాబ్ అని చెప్పి మన కోర్ట్ అంది హిండెన్బర్గ్ది. దాని తర్వాత ఇప్పుడు అందరూ అదానిది అంటున్నారు, హిండెన్బర్గ్ వాళ్ళు మూసేసుకున్నారు. సరే కాసేపు అది కూడా పక్కన పెడదాం. నేను మీకు చెప్పాను, ట్రంప్ యుఎస్ మనం ఎదగడానికి ఒప్పుకోదని. నిజంగా అదాని గనక ఏమైనా తప్పు చేసి ఉన్నా, అదాని దాంట్లో ఏమన్నా లొసుగులు ఉన్నాయి అన్నా యుఎస్ వదులుతుందా? అదానిది ఒక్కటి, సోరోస్ ఒక మాట అన్నాడు, అందరికీ తెలిసింది. అదానిది ఏంటి అంటే మోదీ డౌన్ఫాల్కి అదాని హెల్ప్ అవుతాడు, ఇంకా మోదీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికని. బీట్ ట్రంప్, బీట్ బైడెన్, బీట్ డెమోక్రట్, బీట్ రిపబ్లికన్, ఎవరు కూడా బలమైన భారత ప్రభుత్వం ఉండాలని కోరుకోరు. మరి అలాంటప్పుడు ట్రంప్ ఎందుకు అదానిని కాపాడుతున్నాడు? ప్రతిగా వాళ్ళకి $10,000 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. 10,000 బిలియన్ బలవంతంగా తీసుకోలేరా? అక్కడ ఉన్న వాళ్ళు మామూలుగా చెప్పాలంటే దే కెన్ ప్రైవేటైజ్ దట్, అంటే వాళ్ళు తీసేసుకోవచ్చు. హ్యూజ్ కదండి, లైక్ చాలా హ్యూజ్ కదా. అదాని ఆల్రెడీ అనౌన్స్ దట్ ద మూమెంట్ ట్రంప్ గెలిచిన వెంటనే అదాని అనౌన్స్ చేశాడు దట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ అని. నేను అదే అంటున్నాను, ఈ ఇన్వెస్ట్మెంట్ ఇది రాగానే మనం ఎలా చూస్తామంటే ఏదో ఒక డీల్ జరిగింది. ఎంతసేపు ప్రపంచ దేశాలే మన దగ్గర పెడుతూ ఉంటే మనం ఎప్పుడు వేరే దేశాల్లో వెళ్ళి పెట్టాలి? మనం పెడితేనే కదా మనది కూడా ప్రభావం వచ్చేది. ఇప్పుడు సౌదీ అరేబియా ఇక్కడ, మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ. సౌదీ అరేబియా మనకి తెలిసిందే ఎంత పెద్దదో, యుఏఈ మనకి తెలిసిందే. వీళ్ళందరూ ఇప్పుడు వార్నర్ బ్రదర్స్, ఐ థింక్ హాలీవుడ్ లవర్స్ అందరికీ తెలుసు, పారామౌంట్ స్టూడియోస్, వీళ్ళిద్దరు మర్జ్ అవుతున్నారు. దీంట్లో ఇంపార్టెంట్ షేర్ ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళు ఏమైనా లంచం ఇచ్చినట్ట ట్రంప్కి? మనం అలా తీసుకుందామా? సింపుల్ లాజిక్, వాళ్ళు లంచం ఇచ్చారు ఏమన్నా? ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారు. they're increasing, they're expanding their region, they're expanding their influence. That is what Adani is doing. అండ్ అదాని చేయడం వల్ల తనకి లాభం వస్తుండొచ్చు, మనకు కూడా వస్తుంది కదా. ఈ రోజు ఐమెక్ కారిడార్కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గేట్వే అయిన హైఫా పోర్ట్ ఈస్ విత్ అదాని. చైనాని కాదని చెప్పి అది మనం సాధించుకోగలిగాం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే చైనా పెట్ ప్రాజెక్ట్ ఉందో దాని ప్రత్యామ్నాయం ఈరోజు అదాని చేతిలో ఉంది. సో జస్ట్ బికాస్ అదాని అని చెప్పి మనం వ్యతిరేకిద్దామా? చైనాని మనం నిర్వహించే స్థాయికి వచ్చాము, దానికి అదాని ఒక పాత్ర పోషిస్తున్నాడు, మనం ఎదిగాము, మన వాళ్ళు ఎదుగుతున్నారని గర్వపడదామా? అండ్ అదాని ఓకే మింగుతున్నాడు, వాట్ ఎవర్, ఐ విల్ అగ్రీ. అదాని ఇస్ నాట్ నో ఇండస్ట్రియలిస్ట్ ఇస్ ఎ క్లీన్ పర్సన్. నో ఇండస్ట్రియల్ కెనాట్ బి క్లీన్ పర్సన్. ఎవ్వరు నిజాయితీగా ఉండలేరు. చైనాలో అవినీతి ఉందండి. చైనా వన్ పార్టీ సిస్టమ్, కమ్యూనిస్ట్లే. చైనాలో హై ర్యాంపెంట్ కరప్షన్ ఉంది.
ఎవరు కరప్షన్ చేస్తారు, ఎవరికి ఇస్తారు ఇంకా? సో కరప్షన్ అనేది ఎక్కడన్నా ఉంటుంది, కానీ అదాని వాళ్ళ ఉద్యోగాలు రావట్లేదా? మనం కోవిడ్ అప్పుడు ఫేస్బుక్ ఉద్యోగాలు తీసేయడం చూసాం, గూగుల్ ఉద్యోగాలు తీసేయడం చూసాం, మైక్రోసాఫ్ట్ ఉద్యోగాలు తీయడం చూసాం, యాపిల్ కూడా తీసేయడం చూసాం. ఇప్పటికీ ఏఐ వచ్చిందని చెప్పి ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగాలు తీసేస్తున్నారో చూస్తున్నాం. అదాని ఎంతమందిని తీసాడండి? తనకు ఆర్థికంగా నష్టం వచ్చిన తర్వాత కూడా హిండెన్బర్గ్ వల్ల అదాని ఎంతమందిని తీసేశాడండి? ఒక్క న్యూస్ చూసాం అదాని తీసేశాడని చెప్పి. గొప్ప పని చేశాడు అన్నట్లే, కానీ తన నమ్ముకుని ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఎవరిని కూడా అదాని పొట్ట కొట్టలేదు కదా. ఇమాజిన్, ఒకవేళ అదాని కనుక అంత కొన్ని వేల మందిని తీసేస్తుంటే వాళ్ళందరూ నిరుద్యోగంలోకి వెళ్ళి ఉన్నట్టయితే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా పడి ఉండేది? సో దిస్ ఈజ్ ఆల్ అ రాంగ్ నెరేటివ్ దట్ ఈస్ బీయింగ్ పెడల్డ్ అండి. We have to start encouraging our entrepreneurs. We have to start being proud of our entrepreneurs. They are the backbone. Without them we cannot survive. ఎంతకాలం అని చెప్పి మనం వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని చూసి గర్వపడతాం? We have Adanis, we have Ambanis, we have Tatas, we have our own Birlas, we have our own Afcons, we have L&T. Let's be proud of them. Let's encourage them. ఎవరైనా అంటే మనం నిజానికి వాళ్ళని అండగా నిలబడాలి. అలాంటిది మన వాళ్ళకి ఇంకా ఆయుధాలు ఇస్తూ ఉంటారు. యాపిల్ని ఎక్కడన్నా అమెరికన్స్ తిట్టడం చూసామా? యాపిల్ని, మైక్రోసాఫ్ట్ని ఎక్కడన్నా అమెరికన్స్ తిట్టడం చూసామా? ఫేస్బుక్ని ఎక్కడన్నా అమెరికన్స్ తిట్టడం చూస్తామా? ఎక్స్ ట్రంప్ది అని చెప్పి అందరూ అంటారు, రిపబ్లికన్ సపోర్టర్ అంటారు, రైట్ వింగ్ అంటారు, కానీ ఎక్స్ని ఎక్కడన్నా తిట్టడం చూసామా మనం? అమెరికన్స్ వాళ్ళంతా ఓన్ చేసుకుంటారు, మనమేమో మన వాళ్ళనే తొక్కేద్దామని చూస్తాం. ఇంకా ఎప్పుడు మనం ఎదుగుతాము? ఎప్పుడు మనం ఎప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడతాం? సో దిస్ ఈస్ ద వెరీ రాంగ్ నెరేటివ్ నా అభిప్రాయంలో. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఎంకరేజింగ్ అవర్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ లెట్స్ బి బ్యాక్ బోన్ అట్లీస్ట్ ఆన్లైన్లో ఇన్ సపోర్టింగ్ దెమ్. దట్ ఈస్ మై ఒపీనియన్ అండి. ఓకే, దిస్ మే బి కాంట్రవర్షియల్ బట్ ఐ డోంట్ మైండ్. ఓకే, సో జియో పాలిటిక్స్ నుంచి నేషనల్ పాలిటిక్స్కి వద్దాము. వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఏం జరుగుతుంది? మమతా బెనర్జీ మొత్తానికి ఒప్పుకున్నారా? ఓకే, ఓటమి అంగీకరించారా? ఆ తర్వాత పరిణామాలు, పరిస్థితులు ఏంటి అక్కడ? ఆన్ సీరియస్ నోట్, నేను మీతోని ఎగ్జిట్ పోల్ వచ్చినప్పటి నుంచి అన్నాను, యోగి లాంటి ముఖ్యమంత్రి బెంగాల్కి రావాలి, ఎందుకంటే బెంగాల్ ఈజ్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ ఛాలెంజ్ అని అన్నా. ఐ థింక్ వీఆర్ సీయింగ్ దట్. ఎందుకంటే మమతా బెనర్జీ ఒక వ్యాఖ్య చేశారు మొన్న ఠాగూర్ జయంతి రోజు. లెఫ్ట్, అల్ట్రా లెఫ్ట్ కూడా కలిసి నాతోని రావాలి టు టాపుల్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ అని. అల్ట్రా లెఫ్ట్ అంటే నక్సలైట్లు, మావోయిస్టులు, విచ్ వాజ్ క్రష్డ్ బై అమిత్ షా, అంటే యూనియన్ హోమ్ మినిస్టర్, వాళ్ళు క్రష్ చేసేసింది. అండ్ వాళ్ళ మెయిన్ ఏం కూడా సెంటర్లో గవర్నమెంట్ని టాపుల్ చేయాలని, అండ్ మమతా బెనర్జీ వాళ్ళని రివైవ్ చేయాలని అనుకుంటోంది. సో ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ స్కేరీ అండ్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ ఎందుకు మమతా బెనర్జీ మీద ఇంకా కేసు పెట్టలేదని. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద న్యూస్ దట్ ఈస్ కమింగ్, షీ ఈస్ ఎ వెరీ బిగ్ యాంటీ నేషనల్. నేను మీకు మొన్న లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాను, లాస్ ఏంజల్స్ కౌంటీలో ఒకళ్ళని పట్టుకున్నారు, ఒక మేయర్ చైనీస్ స్పై అని అన్నా. నా మమతా బెనర్జీ ఈస్ ప్రూవెన్ టు బి స్పై కాదు, బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని టాపుల్ చేయడంలో మమతా బెనర్జీ పాత్ర ఉంది. ఓకే, 2014లో మోదీ గారు గెలిచిన తర్వాత షేక్ హసీనా కలిశారు, బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని. కలిసినప్పుడు ఆవిడ ఒక డాసియర్ ఇచ్చారు. కెన్ యూ బిలీవ్? ఆ డాసియర్లో క్లియర్గా ఉంది, మమతా బెనర్జీ బంగ్లాదేశ్లో ఉన్న జమాత్కి ఫండింగ్ చేస్తోంది నా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికని. అది మనకు ఎంత సిగ్గుచేటండి నిజానికి. అది ఒక దేశం మన మీద సాక్ష్యాలు ఇచ్చి ఇలాగ నీ దేశంలోని ఒక ముఖ్యమంత్రి నా దేశంలో అలజడి సృష్టించాలని చూస్తోంది అని చెప్పి మన దేశ ప్రధానికి చెప్పడం అంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా? అండ్ మమతా అండ్ శారదా స్కామ్ అని చెప్పి ఒకటి ఉంది అక్కడ. ఆ శారదా స్కామ్ మనీ సైఫనింగ్ అంటూ వచ్చారు, కానీ ఆ మనీ చేసిన అంటే మనీ సైఫనింగ్ అంతా కూడా బంగ్లాదేశ్కు పంపింది మమతా బెనర్జీ. అండ్ ఇది చెప్పింది ఎవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సంఘ్ వాళ్ళు, మోదీ షానో కాదు, బంగ్లాదేశ్లో రిటైర్డ్ బ్రిగేడియర్ రాశారు బంగ్లాదేశ్లో ఆర్టికల్. మమతా బెనర్జీ మనీ సైఫనింగ్ చేసి ఇక్కడికి పంపిస్తుంది జమాత్కి, సో దట్ దే కెన్ టాపుల్ గవర్నమెంట్. అండ్ నక్సలైట్ అంటే బెంగాల్ నేను మీకు తరచూ చెప్పాను, ఐడియాలజికల్లీ అది అక్కడ మ్యాన్ పవర్ ఎంతో, ఐడియాలజికల్ నెరేటివ్ నడపడంలో అది బెంగాల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని.
అండ్ ఇప్పుడు ఆ నక్సల్ రివైవల్ మూమెంట్, ఆ రివైవల్ అంటామా లేకపోతే నక్సల్ది ఒక నెరేటివ్ నడపడంలో అంటామా, కెన్ యూ బిలీవ్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయో? ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. మీకు నక్సల్స్ది రివైవ్ చేయాలని చెప్పి, నక్సల్స్ది స్ట్రెంగ్తెన్ చేయాలని మన ప్రభుత్వం నక్సలైట్ల మీద చేసింది అదొక జెనోసైడ్ అని చెప్పి క్రియేట్ చేయాలని చెప్పి యుఎస్ నుంచి యూరోప్లోని చాలా దేశాలు, ఏషియాలో చాలా దేశాలు పనిచేస్తున్నాయి. వీళ్ళు మెయిన్గా ఎలాంటి నెరేటివ్ రన్ చేస్తారంటే, ఈ నక్సల్స్ది చెప్పడానికి వనవాసీలని టార్గెట్ చేశారు, ఆదివాసీలు. ఎస్, బట్ దే ఆర్ నాట్. అది కలనైజ్డ్ వర్డ్. నేను అందుకని వనవాసీలు అంటే, ఎందుకంటే వాళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి దట్ ఈస్ ద యాప్ట్ వర్డ్, వనవాసీలని. వనవాసీలు లేకపోతే కనుక మార్జినల్ కమ్యూనిటీస్, దళితులు, వీళ్ళు. అండ్ దాని తర్వాత లేబర్ గ్రూప్స్, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ నరేటివ్లు పట్టుకుని మన దగ్గర విష ప్రచారం చేస్తున్నారు. అండ్ నేను మీకు విత్ ప్రూఫ్ చెప్తాను, రీసెంట్లీ జరిగిన గొడవల్లో ఇది ఇంప్లిమెంట్ జరిగిందని. నౌ హూ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? ఆస్ట్రేలియాలో రెడ్ స్పార్క్ అని ఒకటి ఉందండి. రెడ్ స్పార్క్. యుఎస్ లో బ్యాండ్ థాట్ అని ఉంది. పేరే బ్యాండ్ థాట్. BANNED. ఎస్, దాన్ని బ్యాన్ చేయలేదు కానీ దాని పేరులో ఉంది అది, బ్యాండ్ థాట్ అని. ఇంకొకటి ఉంది ICSPWIN. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ కమిటీ టు సపోర్ట్ పీపుల్స్ వార్ ఇన్ ఇండియా. ఇది ఏ కంట్రీ అండి? ఇది జస్ట్ నార్మల్ ఒక ఆర్గనైజేషన్ అంతే. చాలా వేరే గ్రూప్ ఆఫ్ వేరే దేశాల నుంచి అందరూ కలిసి చేస్తారు. మోటో ఒకటే, పేరే చూడండి, పీపుల్స్ వార్ ఇన్ ఇండియా. సో ఎలాగా మన దగ్గర నెరేటివ్ నడుపుతున్నారో చూస్తా. నో వాట్ ఆర్ దే డూయింగ్? డిజిటల్, ఇప్పుడు ఇదంతా డిజిటల్ యుగం. సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్, ఇలా ఏదైతే నెరేటివ్ రన్ చేస్తారో అదే అందరూ నమ్ముతారు. వీళ్ళు మామూలుగా లేబర్లో, మీకు కింద చెప్పాను, మార్జినల్ కమ్యూనిటీ, లేబర్, వనవాసీల్లో లేబర్కి 2 ఆర్గనైజేషన్స్ చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కన్ఫెడరేషన్ ITUC అని, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ WFTU అని. వీళ్ళు మన దేశంలో ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాల్లో వీళ్ళ పాత్ర చాలా ఉంటుంది. రీసెంట్గా ఐ గివ్ యూ వన్ ప్రూఫ్. మన దేశంలో నోయిడాలో కొన్ని ప్రొటెస్టులు జరిగాయి లేబర్వి. ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది, లేబర్ ప్రొటెస్టులు జరిగాయి. వాళ్ళకి తగిన వేతనం రావట్లేదని ప్రొటెస్టులు చేశారు. ఓకే ఫైన్, వేతనాలు రావట్లేదు, ఇవ్వాలి. కానీ వాళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే, అక్కడ ఆ నోయిడాలో ఉన్న ఊళ్ళంతా ఆఫీసుల్ని తగలబెట్టారు. కొన్ని చోట్ల రోడ్లలో మొత్తం పోలీస్ వాహనాల్ని ధ్వంసం చేశారు, రోడ్డు మీద ఉన్న వాహనాలు ధ్వంసం చేశారు. సో ఎప్పుడైతే ఈ మూమెంట్లోకి దిగిందో అక్కడ ప్రభుత్వం లాఠీలు చూపించింది. క్లియర్గా చెప్పారు, ఎవరైతే వేతనాలు కావాలో వాళ్ళకి హైక్ ఇస్తాం, కానీ దీంట్లో ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వదిలేదు లేదని వాళ్ళు అరెస్టులు చేశారు. నేను మీ కింద కొన్ని దేశాల పేర్లు చెప్పాను, ఆస్ట్రేలియా అన్న, దాని తర్వాత US అన్న, ఇంకొన్ని దేశాలు ఉన్నాయండి, బెల్జియం, దాని తర్వాత జర్మనీ, దాని తర్వాత ఆస్ట్రియా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ యూరోప్లో పార్ట్స్. నేను మీకు ఎందుకు ఇంత క్లియర్గా యూరోప్ అని చెప్తున్నానంటే, ఈ అరెస్ట్ చేసిన నోయిడా ప్రొటెస్టులో ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి ₹1 కోటి యూరోస్లో వచ్చాయి. యూరోస్ అంటే యూరోప్ నుంచి వచ్చాయి. ఇప్పుడు మీకు నేను చెప్పిన చాలా మటుకు యూరోప్లోనే ఉన్నాయి. సో సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. అంటే ఎలాగ వీళ్ళు, ఇది బెంగాల్కి ఎలా సంబంధం అంటే ఐఎమ్ గెటింగ్ టు దట్. బట్ నేను మీకు ఏంటంటే ఒక క్లియర్ కట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. లేబర్ది వాడుకుని వీళ్ళు ఇలా చేశారు. దాని తర్వాత బెల్జియంలో క్యాంపెసినా అని ఒకటి ఉంది ఆర్గనైజేషన్. వాళ్ళు ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ఇష్యూస్ అని చెప్పి వాళ్ళు నెరేటివ్ నడుపుతూ ఉంటారు. బెల్జియంలో ఖలిస్తాన్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తారు. బెల్జియంలో ఖలిస్తాన్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అక్కడ ఓపెన్గానే బెల్జియం వాళ్ళు ఖలిస్తాన్ని సపోర్ట్ చేస్తారు. బెల్జియంలోనే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ EU హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నది అక్కడే, యూరోపియన్ యూనియన్ బ్రసెల్స్. మన వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి ఒక ఫేక్ ప్రొపగండా కూడా బెల్జియం వాళ్ళు రన్ చేశారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అగైన్. ఏంటి అగ్రికల్చర్ ఇష్యూ మీకు ఖలిస్తాన్ది చెప్పాను. సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ 21-22లో జరిగిందంతా దీని గురించే. అప్పుడు అది కూడా నిజానికి ప్రభుత్వాన్ని టాపుల్ చేయాలనే కదా. రాకేష్ టికెట్ ఏమన్నాడో చూసాం, ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పి. మన రెడ్ ఫోర్ట్లో జరిగిందంతా చూసాం. త్రివర్ణ పతాకాన్ని కిందకి వాళ్ళు మొత్తం చేసేసి ఏం చేశారు. దాని తర్వాత
ఇప్పటివరకు నేను మీకు ఆర్గనైజేషన్స్ చెప్పాను, ట్రేడ్వి, అగ్రికల్చర్వి, ట్రేడ్వి. కానీ ఎంత ఇవి రన్ చేసినా అకాడమియా, ఇంటలెక్చువల్ అంటే నరేటివ్ని జనాల్లోకి తీసుకెళ్ళి మాట్లాడి నరేటివ్ రన్ చేసి ఒక అబద్ధాన్ని సృష్టించే వాళ్ళు కూడా చాలా కావాలి, భావజాలాన్ని. దాంట్లో కామెంటేటర్స్ ప్రిసైజ్లీ యూకేలో ఆల్పా షాన్ ఒక అతను ఉన్నాడు, దాని తర్వాత జర్మనీలో కలీకా మెహతా. వీళ్ళు ఎంతటి క్రూయల్ పీపుల్ అంటే మోదీ గారు వచ్చిన తర్వాత భీమా కోరెగావ్ ప్రొటెస్ట్ అని ఒకటి జరిగాయి మహారాష్ట్రలో, ఐ థింక్ 14-15లో. భీమా కోరెగావ్ ప్రొటెస్ట్ ఎన్ఐఏ క్లియర్గా అంది ఇట్ వాస్ ఎ అటెంప్ట్ టు అసాసినేట్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రధానమంత్రి మోదీ గారిని చంపడానికి చేసిన కుట్రలో భాగంగా భీమాకోరెగావ్ ప్రొటెస్ట్ జరిగింది. ఆ ప్రొటెస్టుల్ని వీళ్ళు సమర్థిస్తూ వస్తున్నారు ఈ కామెంటేటర్స్. అండ్ వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ కగార్, ఇప్పుడు ఏదైతే మావోయిస్టులది ఎండ్ చేయడానికి అమిత్ షా గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే యాంప్లిఫై చేస్తూ వచ్చారో, అంటే ఛత్తీస్గఢ్లో కానివ్వండి అన్ని చోట్ల, వీళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. నక్సలైట్లని వీళ్ళు సమర్థించడమే కాకుండా అక్కడ భారత ప్రభుత్వం జెనోసైడ్ చేస్తోందని అన్నారు ఇంటర్నేషనల్లీ. జెనీవాలో యుఎన్ది అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది. జెనీవాలో ఇప్పుడు మీకు చెప్పాను కదా కొన్ని ఆస్ట్రియా వీళ్ళలోంచి కొంతమంది వెళ్ళి జెనీవాలో ధర్నా చేశారు. ఎవరు భారతీయులు కాదు. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుని భారత్ అక్కడ జెనోసైడ్ చేసేస్తుంది, నక్సలైట్లను చంపా అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ పౌరసత్వం ఉంది, ఆ లోకల్ పౌరసత్వం కలవారు ఇలా ఓపెన్ గా దేనికి పడితే దానికి అలాంటి ప్రొటెస్ట్లు చేసుకోవచ్చా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఒక వర్డ్ ఉంటుంది కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి, అదొక్కటి వాడుకుని సారీ టు సే ఎంత పెంట చేయొచ్చో అంతా చేస్తారు. ఈ ఆర్ట్ గ్యాలరీలో కూడా చూస్తుంటాను నేను చాలా వరకు. ఉంటాయి. దట్ ఈస్ అండ్ ఇంకొకటి భారత్ వ్యతిరేకం అంటే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్. యూకేలో మన ఎంబసీలో జెండాని దించేలేదా అండి? యూకేలో మన ఎంబసీలో జెండా దించి ఖలిస్తాన్ది పెట్టుకున్నారు. ఎందుకు ఏం చేస్తున్నారా మీరు అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, హక్కు ఉందని అన్నారు. మనం వెళ్ళి ఇప్పుడు ఒక యూకే ఎంబసీలో ఢిల్లీలో మనం వెళ్ళి ఒక రాయి కొడితే ఎలా ఉంటుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మీరు మా జెండా దింపారు కదా మేము రాయి కొడతామని అంటే ఊరుకుంటారా? మొత్తం ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం మాట్లాడుతుంది అక్కడ అంబాసిడర్లు సేఫ్ లేరని. మా అంబాసిడర్ మీరు కొట్టచ్చు, టెర్రరిస్ట్లను డిక్లేర్ చేయొచ్చు, జెండాలు దించేయచ్చు, ఏమన్నా చేయొచ్చు, మీరు మాత్రం ఇక్కడ సురక్షితంగా ఉంటారు. రెజ్యూమ్ చేంజ్కి అన్ని రకాల దరిద్రాలు చేస్తారు మీరు. సో అంటే నేను మీకు ఇదంతా ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తాను అంటే హౌ ఈజ్ ఆల్ కనెక్టెడ్ టు బెంగాల్ అనేది ఐఎమ్ కమింగ్ టు దట్. నేను ఇంకో ఇంపార్టెంట్ ప్లేయర్ దీంట్లో ఎవరంటే టర్కీ. ఇప్పటివరకు నేను దాని పేరు చెప్పలేదు. టర్కీలో IHH అనేది ఒక NGO ఉంది. ఇట్ ఈస్ అఫీషియల్లీ బ్యాక్డ్ బై టర్కిష్ గవర్నమెంట్. దే ఆర్ క్లియర్లీ లింక్డ్ విత్ అల్-ఖైదా. ఎస్, వాళ్ళు భారత్ నేపాల్ సరిహద్దుల్లో వాళ్ళు భారత వ్యతిరేక శక్తులకి వాళ్ళు నేపాల్లో ఫండింగ్ చేస్తూ వస్తున్నారు. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను మసీద్ మదర్సాలది అది. అండ్ ఇప్పుడు అదెందుకు చెప్తున్నా అంటే నేను మీకు ఇటీవల చెప్పాను టర్కీ కూడా బంగ్లాదేశ్కి వస్తుందని. టర్కీ ఈజ్ ఆల్సో ఎక్స్పాండింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ బంగ్లాదేశ్. అండ్ టర్కీలో ఒక పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ టర్కీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని. ఒక అతని పేరు బసవరాజు అని నక్సలైట్ పోతే వీళ్ళు అతనికి సంతాపం ప్రకటించారు. నౌ హౌ దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు వెస్ట్ బెంగాల్. ఎందుకు అంటే దే ఆర్ ఆల్ బ్యాక్డ్ బై అమెరికా, దే ఆర్ ఆల్ బ్యాక్డ్ బై CIA ఫర్ గ్రేటర్ బంగ్లాదేశ్. ఓకే, ఎందుకు అంటే వెస్ట్ బెంగాల్ టు బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ టు అమెరికా. ఎస్, ఎందుకంటే నేను మీకు ఇందాక యూరోపియన్ కరెక్ట్. ఎందుకంటే నేను మీకు చెప్పాను ఇందాక షేక్ హసీనా చెప్పింది జమాత్కి ఫండింగ్ ఇస్తాం మమతాన్. జమాత్ ఏంటి అంటే వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటి అంటే బంగ్లాదేశ్ అంటే కేవలం ఇప్పుడున్న బంగ్లాదేశ్ కాదు, ఇది కూడా భాగమే, పశ్చిమ బెంగాల్ కూడా భాగమే. ఇన్ఫాక్ట్ కొంతమంది జార్ఖండ్ వరకు వచ్చేస్తారు, అది కూడా బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాలో భాగం అంటారు.
సో వీళ్ళందరూ ఇది కలుపుకోవాలి అని చెప్పేది జమాత్ మైండ్ సెట్ అది. నాకు ఒక విషయం అర్థం కదండి, ఈ ఫ్లాట్ ఎర్త్ బిలీవర్స్ ఉంటారు కదా, ఫ్లాట్ ఎర్త్ బిలీవర్స్ ఫస్ట్ టైం నేను ఇది వింటున్నాను అసలు. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. ఫ్లాట్ ఎర్త్ బిలీవర్స్ అండ్ ఆల్కమీ అండ్ ఇన్ఫాక్ట్ నా స్టేటస్ ఉంటుంది అండర్ కవర్ ఇల్యూమినాటి ఏజెంట్ అని చెప్పేసి. సో ఫ్లాట్ ఎర్త్ బిలీవర్స్ కి లైక్ వాళ్ళకు ఒక కల్ట్ గ్రూప్ ఉంటుంది, లైక్ నో మ్యాటర్ వాట్ ఇంకా వాళ్ళు అదే నమ్ముతుంటారు. అలా ఇప్పుడు ఇది గ్రేటర్ బంగ్లాదేశ్ అని నమ్మడానికి వాళ్ళు ఏ ఏరాల నుంచి అంటే టైం ట్రావెల్ ఏమైనా చేసి వాళ్ళకంటూ ఒక మ్యాప్ ఇప్పుడు చూసి అంటే మనకు కూడా అఖండ భారత్ కావాలి. అఖండ భారత్ లో ప్రాసెస్ లో మనకి ఇక్కడ బంగ్లాదేశ్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి పాకిస్తాన్ అంతా లైక్ చాలా భరతమాత ఫోటో చూస్తే విశాలంగా మొత్తం కాషాయమై ఉంటుంది. సో వీళ్ళు ఏ టైం ట్రావెల్ చేసి ఎక్కడి నుంచి వచ్చారా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎక్కడ బంగ్లాదేశ్, ఎక్కడ వయా వెస్ట్ బెంగాల్, ఎక్కడ జార్ఖండ్, ఆ మ్యాప్ వాళ్ళు ఎప్పుడు చూసుంటారు, కళ్ళు ఏమైనా వచ్చిందా ఏంటి అని. బుర్ర లేదు, మీ ఫ్లాట్ ఎర్త్ వాళ్ళకు ఉండదు, అది ఉండదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆరిజిన్ ఏంటండి, మనదేగా. వాళ్ళ ఆరిజిన్ తీస్తే భారతే వస్తుంది, కానీ వాళ్ళు టర్కీకి అని చెప్పుకుంటారు. మీరు ఇప్పుడు బెంగాల్ ఎక్కడుంది, జార్ఖండ్ ఎక్కడుంది అన్నారు. ఇప్పుడు నేను టర్కీ అన్న, టర్కీ ఇంకెక్కడుంది, మ్యాప్ తీస్తే అందరికి పిచ్చి ఎక్కుతుంది. వాళ్ళు టర్కీకి బిలీవ్, మాది టర్కీకి ఆరిజిన్ అని అంటారు, ఇంకేమనాలి. సో మనం నవ్వుకుంటాం కానీ దే ఆర్ ద బిగ్గెస్ట్ థ్రెట్. వాళ్ళు గ్రేటర్ బంగ్లాదేశ్ కి మమతా బెనర్జీ అఫీషియల్ గా హెల్ప్ చేసింది. అంటే వాళ్ళు అరే ఒకప్పుడు ఇదంతా అఖండ టర్కీగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళ ఆ స్వర్ణయుగం వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకా ఉన్నారా, వాళ్ళు ఏ నెరేటివ్ బిల్డ్ చేసి ఎలా తీసుకొచ్చారా. నెవర్ అంటే టర్కీ ఇప్పుడు మనది ఉందండి, భారత్ ఏదైతే ఉందో మనకి విష్ణు పురాణంలోనే శ్లోకం ఉంటుంది, ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేసవ దక్షిణం వర్షితత్ భారతం నామ భారతీయత్ర సంతతే అని. వాళ్ళకి ఏముంటుంది అలా, వాళ్ళది ఏముంటుంది, అరవిక్లేదో ఉంటుండదండి. వద్దు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనం ఉండొచ్చు కదండి, మనకున్నట్టు వాళ్ళకి కూడా ఉంటాయి. సో వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళు పాటు పడుతున్నారు అంటే ఓకే. జోక్స్ అపార్ట్, ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఎనీ వన్స్ ఐడియాలజీ, బట్ మనం మాట్లాడుకుంటున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ డిస్కషన్. సో వాళ్ళ ఆపరేషన్స్ ఏంటని చెప్పేసి. కరెక్ట్. సో నైస్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ డిస్కషన్, ఎందుకంటే కొంచెం అయినా సరే అర్థమైతే ఈ డిస్కషన్స్ బాగుంటాయి. లైక్ యూనో ఏ మాత్రం అన్నా సరే ఇది అరే దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటే అర్థం కాదు ఎవరికి. సో దట్స్ వై ఐ బాట్ దిస్ ఫ్లాట్ ఎర్త్ బిలీవర్స్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. హ్యాపీ టు నో, అర్థమయ్యాలనే చెప్తున్నానని. ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. సో ఎందుకంటే మనం వీఆర్ నో అంటే ఐ విల్ నాట్ బ్లేమ్ పబ్లిక్, కానీ వాట్ కైండ్ ఆఫ్ థ్రెట్ వీఆర్ హ్యావింగ్, మనం ఉన్న మనల్ని ఇలా ఉండకుండా ఉంచడానికి ప్రపంచం మొత్తం పోరాడుతోంది. దురదృష్టవశాత్తు మన జనాలకు అసలు అది నిజమే తెలీదు. సో భగవంతుడి దళ నాకు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ పబ్లిక్. నేనేదో గొప్పగా చేస్తున్నానని కాదు, బట్ ఇది నా బాధ్యత. ఇక్కడ కూర్చున్నప్పుడు సినిమాల గురించి మాట్లాడడం కంటే ఇది బెటర్ అని అనిపించింది. ఐ నో యు ఆర్ ఎ మూవీ లవర్, నో అఫెన్స్ టు మూవీస్, but I thought I'm not movie lover, I'm a movie terrorist. Okay, right, but I just thought I have to use this platform for this one. So again ultra leftist like ultra movie terrorist, please. Yeah. Sorry. So yeah, nice. So I said, so this is all with CIA backing, ఎందుకంటే to strengthen Jamaat so that to achieve greater Bangladesh. So దీనికి బెంగాల్ హబ్ గా అయింది. సో ఈ బెంగాల్లో యాక్చువల్గా ఏముంది అంటే ఒకటి ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అక్కడ అవుతున్నాయి. ఎస్, బ్రాంచెస్ ఉన్నాయి. RSF అనేది ఒక స్టూడెంట్ ఫ్రంట్ ఉంది, రెవల్యూషనరీ స్టూడెంట్ ఫ్రంట్. వీళ్ళు అఫీషియల్ గా నక్సలైట్లను సపోర్ట్ చేస్తారు. అండ్ ది అఫీషియల్లీ బ్యాక్ టీఎంసీ. మనకి ఆపరేషన్ సింధూర్ తెలిసిందే, మేలో జరిగింది. అప్పుడు వీళ్ళు లెటర్స్ ఇష్యూ చేయడం, స్టేట్మెంట్స్ ఇష్యూ చేయడం చేశారు. ఏమని, ఎవరెవరితోని, పాకిస్తాన్ ఆర్గనైజేషన్స్, బంగ్లాదేశ్ ఆర్గనైజేషన్స్ తో కలిపి. భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఆపాలి అని చెప్పి వీళ్ళు లెటర్స్ రిలీజ్ చేశారు పాకిస్తాన్ తో, బంగ్లాదేశ్ తో కలిపి. అండ్ బంగ్లాదేశ్ లో వీళ్ళు ఎవరితోని కలిపి స్టేట్మెంట్ ఇష్యూ చేశారంటే రెవల్యూషనరీ స్టూడెంట్ యూత్ మూవ్మెంట్. ఇది ఏం ఆర్గనైజేషన్ అంటే 2019లో యాంటీ సిఐఏ ప్రొటెస్ట్ జరిగినప్పుడు జామియా మిలియాలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దూరాయి. వాళ్ళని పోలీసులు కొంచెం యూనివర్సిటీలోకి వెళ్ళి చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ చేసింది ఆర్గనైజేషన్ ఇది బంగ్లాదేశ్లో. దాంతో కలిపి బెంగాల్లో ఉన్న RSF కలిపి చేసింది. అండ్
ఈ ఆర్ఎస్ఎఫ్ ఎవరితో కలిసి ఉంది అంటే ఫోరం అగేన్స్ట్ కార్పొరైజేషన్ అండ్ మిలిటరైజేషన్. ఇది ఏంటి అంటే బేసికల్లీ మన దేశంలో హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. ఇది కూడా బెంగాల్లో ఉంది. దిస్ ఈస్ బ్యాక్డ్ బై ఫోర్డ్ ఫౌండేషన్. ఫోర్డ్ ఫౌండేషన్ అంటే ఐ థింక్ మెనీ ఆఫ్ అవర్ వ్యూయర్స్ నో ఇట్ ఈస్ అ CIS టూల్ టు డిస్మాంటిల్ ఎనీ కంట్రీస్ గవర్నమెంట్. ఒక దేశంలోని ఒక గవర్నమెంట్ని కూల్చాలి అంటే ఫోర్డ్ ఫౌండేషన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. NGOస్కి డబ్బు ఇచ్చి జనాలని వాళ్ళకి అగెన్స్ట్గా చేసేలా. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ NGOస్, స్టూడెంట్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్. సో జస్ట్ ఇమాజిన్ మమతా బెనర్జీ ఎలాంటి వ్యక్తో. అండ్ చాలామంది ఇప్పుడు ఇది అన్న తర్వాత కూడా కొంతమంది అనొచ్చు నక్సలైట్లు మమతా బెనర్జీ నక్సలైట్లకు ఎలా సపోర్ట్ చేస్తుంది, షీ వాజ్ అగెన్స్ట్ CPM కదా. 2010లో దేర్ ఈస్ అ డాక్యుమెంటెడ్ ప్రూఫ్. జనాలు నెట్లో వెళ్ళి కొట్టచ్చు, మావోయిస్టులు మమతాని సపోర్ట్ చేశారు, కమ్యూనిస్టులను కాదని. కిషన్ జీ అనే అతను మమతా బెనర్జీని ఓపెన్గా సపోర్ట్ చేశాడు అగెన్స్ట్ CPM. అండ్ నేను మీకు గతంలో కూడా చెప్పాను, వికీలీక్స్లో US గవర్నమెంట్ కూడా అంది మనకి అధికారం మారితే మనకి బెంగాల్లో మనకి చాలా మంచి జరుగుతుందని. అప్పుడే కమ్యూనిస్టులు ఓడారు, మమతా వచ్చింది. అప్పటి వరకు డెమోగ్రఫీ చేంజ్ గురించి పోరాడిన మమతా డెమోగ్రఫీ చేంజ్ని సమర్థిస్తూ వచ్చింది. ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నిటి పెంచి పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు చెప్పినవన్నీ నేను బెంగాల్లో ఉన్నాయని అనట్లేదు, బట్ వీళ్ళందరూ కూడా నక్సలైట్లకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రివైవ్ చేయాలని మమతా పోరాడుతోంది. అండ్ వీళ్ళలో కొంతమంది బెంగాల్లో ఉన్నారు. సో వాట్ శుభేందు అధికారి ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ అనేది నేను మొన్న అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ఆయన ఉండాలి అని. సో శుభేందు అధికారి గారు జమాత్తోనో పాకిస్తాన్తోనో టర్కీతోనో పోరాడట్లేదు. హీఈస్ డైరెక్ట్లీ గోయింగ్ ఆన్ ఎ ఫైట్ అగేన్స్ట్ US. సో జస్ట్ ఇమాజిన్, అందుకే బెంగాల్లో ఎన్నికలు ఓడంగానే పుంకాలు వ్యాసాలు మనకి వెస్ట్రన్ మీడియాలో వచ్చాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను డెమోగ్రఫీ చేంజ్ ఆర్ ఎవ్రీథింగ్ బెంగాల్ హబ్ అని చెప్పి. అండ్ బెంగాల్లో ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల బంగ్లాదేశ్లో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ప్రాబ్లమే. దే కెనాట్ ఇన్ఫిల్ట్రేట్. వాళ్ళకున్న ఏవైతే స్మగ్లింగ్ ఇవి ఉన్నాయో అవి కూడా టైటన్ అయిపోయాయి. సో ఇన్ ఏ వే బంగ్లాదేశ్ ఎకానమీ ఏదైతే ఉందో దానికి దెబ్బ తగులుతుంది. అండ్ వీ కెన్ స్ట్రెంథెన్ అవర్ బార్డర్స్. అండ్ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నిటి కూడా మనం వీక్ చేయొచ్చు. సో దీన్నే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగానే పోరాటం జరుగుతోంది. వీళ్ళని అంతా రివైవ్ చేస్తానంటుంది. సో ఐ హోప్ చాలామంది ఎవరైతే అక్కడ ప్రజాస్వామ్యం ఓడింది అని అనుకుంటున్నారో, నిజంగా ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పడానికనే ఐ థాట్ ఐ హ్యావ్ టు డూ సమ్ డిగ్గింగ్ అండ్ ఐ హ్యావ్ టు ప్రెజెంట్ సమ్ ఫ్యాక్ట్స్ అనిపించింది. ఐ హోప్ ఇట్ మేడ్ సెన్స్. చాలా మంచి మెటీరియల్తో వచ్చారండి. ఐ డోంట్ నో ఎంత టైం ఇన్వెస్ట్ చేశారో అందులో నాకైతే తెలియదు, కానీ లైక్ చాలా గ్రూప్స్ పేర్లు తెలిసాయి. వాటి గురించి కొంచెం అంటే లైక్ పాజ్ చేసి ఒక్కొక్క వాటి గురించి కొంచెం అలా సర్చ్ చేసినా సరే దాని గురించి చాలా హిస్టరీ దొరుకుతుంది అనుకుంటాను. ఐ హోప్ దిస్ వీడియో విల్ ఫైండ్ యూస్ఫుల్ టు వ్యూవర్స్. అండ్ మీకు ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఇంకేమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఈస్ దేర్ విత్ అస్ ఆల్ ది టైమ్. ఎప్పుడు ఏం కావాలన్నా సరే దిస్ ఇస్ జస్ట్ వన్ కాల్ అవే. వస్తారు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్ అండ్ పవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.